సార్ ఇంకొకటి ఏంటి అంటే సార్, బిల్డర్స్ చేస్తున్న మిస్టేక్స్ అంటే తొందరగానే మేము హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాము అని చెప్పి ఇవ్వకుండా, డాక్యుమెంట్స్ ఇవ్వకుండా, రిజిస్ట్రేషన్ లేట్ చేస్తూ కస్టమర్కి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. అలాంటి టైంలో కస్టమర్ ఈ బిల్డర్స్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, లీగల్గా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి సార్? యాక్చువల్లీ యాక్షన్స్ తీసుకునే ముందే నా సజెషన్ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఒక ప్రోడక్ట్ని మనం పర్చేస్ చేస్తున్నామంటే ఫస్ట్ మన బాధ్యత ఏంటి అని అంటే అది క్లియర్ ఉందా, లీగల్గా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. సరే, ఒకవేళ ఫర్ ద ఫ్యూచర్లో లేదంటే తీసుకున్నటువంటి ఎవరైతే బిల్డర్ ఉంటారో తీసుకున్న బిల్డర్ ఇన్ టైంకి హ్యాండ్ ఓవర్ చేయకపోయినా, లీగల్గా ఏదైనా ఇష్యూ ఉన్నా ఫస్ట్ మనం స్టెప్ ఇన్ అయ్యేప్పుడే తీసుకోబోయేటువంటి ఏదైతే ఏరియా ఉందో లేదంటే అక్కడ పర్చేస్ చేసేటువంటి విల్లా ఉందో, ఫ్లాట్ ఉందో, మనం క్లారిటీగా చెక్ చేసుకొని స్టెప్ ఇన్ అవ్వడం బెస్ట్ అంటాను నేను. ఎందుకంటే ఇవాళ రేపు మనం ఎంతో కొంత అమౌంట్ అక్కడికి వాళ్ళకి అడ్వాన్స్ కింద రూపంలో ఇచ్చేసి ఉంటాము. ఆ అమౌంట్ మనం ఒక్కసారి స్టక్ అయిపోయిందని అంటే అది రిటర్న్ రావడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో అక్కడ మన టైం వేస్ట్ అవుతుంది, యాజ్ యూజువల్ మనీ కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఎక్కడ తీసుకున్నా ఇదర్ ఓపెన్ ప్లాట్లో కావచ్చు, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ అక్కడ ఇదర్ అది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్టేనా, లేదంటే దానికి రెరా వచ్చిందా, లేదంటే ఎల్పి నెంబర్స్ అనేవి వచ్చినాయా, మనం పెట్టే అమౌంట్ సేఫ్గా ఉంటాయా అని. చాలామంది ఏం చేస్తున్నారంటే ట్రస్టెడ్ బిల్డర్స్ ఉంటారు, వాళ్ళ పేర్ల పైన జస్ట్ ఆ పేరు చూసే ఇన్వెస్ట్ చేసేస్తారు. చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఒక ట్రస్టెడ్ ఉంటుంది అక్కడ తీసుకోవాలి, నేను కాదనట్లేను, కానీ ఎంత ట్రస్టెడ్ అయి ఉన్నా మనం లీగాలిటీ పరంగా చెక్ చేసుకోవాల్సింది మ్యాండేటరీ అది. కాబట్టి లీగల్గా మనం చెక్ చేసుకున్న తర్వాత ట్రస్టెడ్ దానితో పాటు లీగాలిటీ రెండు చెక్ చేసుకుంటే మాత్రం మీరు పెట్టే రూపాయి అమౌంట్ ఏదైతే ఉంటుందో 100% సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే చాలామంది బిల్డర్స్ తప్పు అని కూడా నేను అనట్లేదు సార్. మేబీ సిచ్యువేషన్స్ కావచ్చు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్న టైం కంటే కూడా ఎక్కువ టైం పడుతుంది. అలాంటప్పుడు వీళ్ళు కస్టమర్స్తో ఎలాంటి రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవాలంటారు సార్? సింపుల్ అండి, ఏ బిల్డర్ అయినా సరే మార్కెట్లో ఉన్నప్పుడు ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు. అంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కస్టమర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సార్ ఈ టైం ఇచ్చేసి ఉంటాం. సో ఆ టైంకి విత్ ఇన్ 1 వీక్ 10 డేస్ కొంచెం అటు ఇటు అయినా కస్టమర్స్ కూడా వాళ్ళని అంత ప్రెషర్ పెట్టారు. ఎందుకంటే అది వాళ్ళకి తెలుసు వర్క్ అన్నప్పుడు కొద్ది రోజులు లేట్ అవుతుంది, లేదంటే కొద్ది రోజులు ముందు కూడా అయిపోవచ్చు. కానీ ఈ వర్క్ అనే విషయంలో ఏంటి అని అంటే కస్టమర్లు ఎవరైతే అమౌంట్ ఇచ్చి ఉంటారో వాళ్ళు ల్యాక్స్ ఆఫ్ అమౌంట్, కరోడ్స్ ఆఫ్ అమౌంట్ పెట్టేసి ఉంటారు. ఎవరికన్నా ఆబ్వియస్గా వాళ్ళకు ఉంటుంది, అంటే నేను డబ్బులు ఇచ్చేసిన నాకు ఇన్ టైంకి నాకు ఇవ్వలేదు అని చెప్పేసి. కాకపోతే నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇక్కడ బిల్డర్ మిస్టేక్ కాదు, ఇలా బయర్ మిస్టేక్ కూడా కాదు, ఇక్కడ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,00,000 పెట్టే కస్టమర్ ఏం చేస్తాడు, పర్టికులర్ ఒక డేట్ అనుకుంటాడు ఆయన, నాకు ఈ డేట్కి నేను ఇలా పూజ చేసుకోవడము, లేదంటే నేను ఇక్కడ ఇంట్లోకి వెళ్ళడము, లేదంటే అలాంటి ఫంక్షన్స్ ఏదైనా ప్లాన్ చేసినప్పుడు డిసప్పాయింట్ అయిపోతుంది. నేను ₹1,00,00,000 పెట్టి నేను ఇల్లు కొన్నా కూడా నాకు టైంకి ఇవ్వలేదు అనేది ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మనం తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి 3 months టైం పడితే నేనేమంటాను అంటే ఒక 3 months 15 days ఆర్ 4 months చెప్పాలి. ఇచ్చిన ఎండ్ డేట్ కంటే ఒక 1 month ముందే ఇచ్చి కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు తప్పించి నాకు ఎందుకు ఇచ్చినావు అని కొట్లాడాడు. కాబట్టి మనం ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నామో ఆ కమిట్మెంట్ ఇఫ్ అది 1 monthలోనే అయిపోతుంది అన్నప్పుడు సార్ ఇట్ విల్ టేక్ 1.5 months అంటే 1.5 month టైం పడుతుంది, 1 monthలో ఇవ్వడానికి ట్రై చేస్తాము అని చెప్పేసాం అనుకోండి, అక్కడ రిలేషన్ అనేది పాడవకుండా ఉంటుంది. ఓకే, సో ఫైన్. ఇప్పుడు ఏంటి అంటే సార్ వెస్ట్ హైదరాబాద్ అనేది చాలా ఫేమస్ అయిపోతుంది అనమాట. సో ఈ వెస్ట్ హైదరాబాద్లో ఫేమస్ ఏరియాలే కాకుండా అండర్ రేటెడ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. సో ఈ వెస్ట్ హైదరాబాద్లో అండర్ రేటెడ్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి సార్? సో వెస్ట్ హైదరాబాద్లో ఏదైతే మనకు కోకాపేట్ కావచ్చు, పటాన్ చెరువు కావచ్చు, లేదు అని అంటే ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఈ ఏరియాస్లలో పర్టికులర్గా ఇప్పుడు రేట్స్ అనేవి బూమ్లో ఉన్నాయి, చాలా పీక్ లెవెల్లో ఉన్నాయి, చాలా పెరిగిపోయినాయి అనమాట. కానీ చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు, మా క్వశ్చన్ ఏంటి అంటే సార్ ప్రజెంట్ వెస్ట్ హైదరాబాద్ ఈ రేంజ్లో ఎదిగింది కదా, మేము ఫర్ ద ఫ్యూచర్లో ఎలాంటి ఏరియాని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ విధంగా డెవలప్ అవుతుంది అని ఏ ఏరియాని మేము బేస్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు అని కూడా చాలామంది అడుగుతున్నారు క్వశ్చన్స్. సో నేనేమంటాను అని అంటే ఒక ఏరియా డెవలప్మెంట్ అయిపోయింది, చాలామంది చిన్న మిస్టేక్ ఏం చేస్తారు అని అంటే ఒక ఏరియా డెవలప్మెంట్ అయిపోయింది అని అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఏరియాలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆ ఏరియా ఒక సాచురేషన్ పాయింట్కి రీచ్ అయిపోయింది. అక్కడ మనకు రీచ్ అయిపోయిన తర్వాత రేట్లు ఆబ్వియస్గా పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగినాయి రేట్లు? అక్కడ డెవలప్మెంట్స్ అయిపోయినాయి, అక్కడ రెడీ టు ఆక్యుపై ఉన్నారు, కన్స్ట్రక్షన్ ఇమీడియట్గా చేసుకోవచ్చు, మూవ్ ఆన్ అయిపోవచ్చు అనే ఏరియా
రేట్లు పెరిగినాయి. సో మన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత అక్కడ పెట్టడం ద్వారా మనం పెట్టేటువంటి అమౌంట్ డబుల్ అవుతుంది అన్నైతే గ్యారంటీ ఇవ్వలేడు, నేను కాదు ఇవ్వలేడు. కానీ నా సజెషన్ ఏంటంటే ఈ ఏరియా ఆల్రెడీ డెవలప్డ్ కాబట్టి అప్కమింగ్ జనరేషన్లో అప్కమింగ్ టైంలో ఏ ఏరియా అయితే డెవలప్ అవుతుంది అని తెలుసుకొని ఇన్వెస్ట్ చేసే వాళ్ళని మాత్రం స్మార్ట్ ఇన్వెస్టర్లు అంటారు. సో అట్లా ఏరియా ఏ డెవలప్మెంట్ అవుతుంది అనేది మనం చూసుకొని, అండ్ చాలామంది కూడా మార్కెట్లో ఈ ఏరియా డెవలప్మెంట్ అయిపోతుంది, లేదంటే ఈ ఏరియా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ సో కొన్ని నేమ్స్ చెప్తుంటారు అనమాట. సో ఆ ఏరియాలో కనుక్కోకుండా వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మనం సర్వే చేసుకోవాలి. ఒక ఏరియా డెవలప్మెంట్ అవుతుందంటే పర్టికులర్గా దేనికి సంబంధించి డెవలప్ అవుతున్నది. ఇదర్ అది ఎంప్లాయ్మెంట్ జోన్గా అవుతున్నదా, లేదు అని అంటే మనకి ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చినాయా, లేదు అనుకుంటే ఇక రైల్వే స్టేషన్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నాయా, ఇవన్నీ కనెక్టివిటీస్ దగ్గరలో ఉన్నాయా, ఇవి చెక్ చేసుకోకుండా ఒకరు ఎవరైనా చెప్తే గుడ్డికి వెళ్ళేసి ఇన్వెస్ట్ చేయడం మాత్రం స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఓకే సార్, ఇప్పుడు ఎంతసేపు మనము లాభాల గురించే మాట్లాడుకుంటున్నాం, పాజిటివ్ టాక్సే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు 2026 హాఫ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయింది. సో మన వాళ్ళ కోసం ఇంకొక హాఫ్ ఇయర్ అయినా మనం సేవ్ చేయాలి కదా, లేకపోతే వీడియో చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వేస్ట్ కదా. సో అసలు 2026 రియల్ ఎస్టేట్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? సింపుల్ అండి. 2026 ఆర్ 25 ఆర్ 24 వాట్ ఇట్ మే బి, ఏ ఇయర్ అయినా 27 అయినా సరే, రిస్క్ అనడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అని అంటే పర్టికులర్గా మనం లీగాలిటీ చెక్ చేసుకోకుండా తీసుకోవడం మాత్రమే. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో రిస్క్ ఏముంటుంది చెప్పండి, నాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు పర్టికులర్గా రియల్ ఎస్టేట్లో రిస్క్ ఏముంటుంది? డాక్యుమెంట్స్ చూసుకోకపోవడం, ప్రాజెక్ట్ డీటెయిల్స్ తీసుకోకపోవడం, బిల్డర్ తెలుసుకోకపోవడం. ఇక్కడ రిస్క్ అంటే ఏదో డబ్బులు పెట్టేసి తీసుకున్న డబ్బులు తీసుకొని పారిపోవడం అనేది జరగదు రియల్ ఎస్టేట్లో. కొన్నిసార్లు ఇచ్చిన కమిట్మెంట్ లీగాలిటీ పరంగానో కొంచెం అటు ఇటు కావచ్చు, కానీ రియల్ ఎస్టేట్లో రిస్క్ ఉండదు. రిస్క్ అనేది ఏంటి అని అంటే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చెక్ చేయకపోవడము, లేదు అని అంటే అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే ల్యాండ్, చాలామంది వీడియోస్ కావచ్చు, లేదంటే కొన్ని వీడియోస్ క్రియేటివ్ వీడియోస్ కావచ్చు, అవి పంపించేస్తారు. వాళ్ళు ఇంకా ఆ వీడియోస్ చూసి అట్రాక్ట్ అయ్యి ప్రాజెక్ట్ కూడా విజిట్ చేయకుండా తీసుకుంటారు చాలామంది. ఇది కూడా రిస్క్ ఫ్యాక్టరే. ఎందుకనంటే మనం తీసుకునే ఏదైతే ప్లాట్ ఉందో ఆ ప్లాట్కి మనం పర్టికులర్గా విజిట్ చేయాలి. ఇద్దరు మీకు ఇచ్చే ప్లాట్ అది గుంతలలో ఉందా, చెరువులో ఉందా, లేదంటే ఆ ప్లాట్ ఉందా లేదా అనే వెరిఫికేషన్ చేయకుండా మనం బ్లైండ్గా వీడియోస్ చూసి తీసుకోవడం కూడా రిస్క్ ఫ్యాక్టరీ అని చెప్తాను నేను. కాబట్టి మనం అక్కడ ఫిజికల్గా వెళ్ళి మనం తీసుకునే ఏరియా ఎలా ఉంది, ఆ ఏరియా అప్రూవ్డా, లేదంటే సరౌండింగ్ ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, కనెక్టివిటీస్కి ఎంత దూరంలో ఉంది, లేదంటే నేను ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ మనకు ఫ్యూచర్ ఉంటుందా అని ఏవైతే ఉంటాయో అంశాలు ఉంటాయో అవి చెక్ చేసుకొని తీసుకుంటే మాత్రం ఎలాంటి రిస్క్ ఉండడానికి ఛాన్సెస్ లేవు.